హలో స్టూడెంట్స్, మనం రోజు బుక్స్ చదువుతున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నాం. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించామా? నిజంగా ఎలా నేర్చుకుంటారు? ఉపాధ్యాయుడు చెబితేనా, పుస్తకాలు చదివితేనా, లేక వాళ్ళ అనుభవాల ద్వారానా? ఈ ప్రశ్నలకి సమాధానమే ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్లో ఎన్సిఎఫ్ 2005 నుండి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాన్సెప్ట్స్ క్లియర్గా తెలిస్తే మార్క్స్ ఈజీగా వస్తాయి. ఈ వీడియోలో నేను మీకు ఎన్సిఎఫ్ 2005లోని ఇంపార్టెంట్ 10 బిట్స్, ప్రతి బిట్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్తాను. ఓకే, వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్యార్థి జ్ఞానం ఎలా ఏర్పడుతుంది? ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి. ఆప్షన్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉపాధ్యాయుడు నేరుగా ఇస్తే. సెకండ్ ఆప్షన్ పాఠ్య పుస్తకం ద్వారా మాత్రమే. థర్డ్ ఆప్షన్ విద్యార్థి స్వీయ అనుభవాల ద్వారా. ఫోర్త్ ఆప్షన్ పరీక్షల ద్వారా. ఈ బిట్స్లో మీరు ఆన్సర్ చేయగలిగితే ఆన్సర్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, విద్యార్థి స్వీయ అనుభవాల ద్వారా. ఓకే, మీకు ఈ బిట్ని ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఒక పిల్లాడిని అడిగితే వర్షం ఎందుకు పడుతుంది? అతను ఇలా చెప్తాడు, మేఘాలు భారమైతే వర్షం పడుతుంది. ఇది పుస్తక భాష కాదు, కానీ పిల్లాడు స్వీయ అనుభవంతో వచ్చిన జ్ఞానం. అందుకే అంటారు నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్, నాట్ ట్రాన్స్ఫర్డ్ అని. ఓకే, నెక్స్ట్ బిట్, సెకండ్ బిట్. ఎన్సిఎఫ్ 2005లో లెర్నింగ్ బై డూయింగ్ అన్న భావన ఏ సిద్ధాంతానికి చెందింది? ఆప్షన్స్ చూడండి. ప్రవర్తనవాదం, జ్ఞానవాదం, నిర్మాణవాదం, మానవవాదం. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ సి, నిర్మాణవాదం. ఇక్కడ స్టూడెంట్ వినడం మాత్రమే కాదు, చేయడం ముఖ్యం. ఇదే నిర్మాణవాదం. ఓకే, లెర్నింగ్ బై డూయింగ్ అన్న భావన నిర్మాణవాదం సిద్ధాంతానికి చెందింది. నెక్స్ట్ బిట్ చూడండి, థర్డ్ బిట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్యాంశాల భారాన్ని తగ్గించాల్సిన కారణం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్యాంశాల భారాన్ని తగ్గించాల్సిన కారణం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. ఉపాధ్యాయుల సౌకర్యం, పరీక్షల సులభత, అర్థవంతమైన అభ్యాసం కోసం, సమయం ఆదా కోసం. ఓకే, సరైన సమాధానం వచ్చేసి అర్థవంతమైన అభ్యాసం కోసం, ఆప్షన్ సి. పిల్లల మీద ఎక్కువ పాఠాలు మోపకూడదు, ఎందుకంటే ఎక్కువ పాఠాలు ఉంటే పిల్లలు అర్థం చేసుకోరు, బట్టి కొడతారు, పరీక్ష అయిపోగానే మర్చిపోతారు. సో ఒకరోజు పిల్లాడికి 10 పాఠాలు చదవమంటే ఏమవుతుంది? వాళ్ళు బట్టి కొట్టేస్తారు, అలాగే వాళ్ళకి అది చదివినా కానీ అర్థం అవ్వదు. అదే 2 లేదా 3 పాఠాలు నెమ్మదిగా అర్థమయ్యేలా చదివితే ఏమవుతుంది? నేర్చుకుంటాడు, గుర్తుంటుంది, ఉపయోగపడుతుంది. అందుకే ఎన్సిఎఫ్ 2005 ఏమంటుందంటే పిల్లలు ఎక్కువ చదవాలి అనేది కాదు, బాగా అర్థం చేసుకొని చదవాలి అని. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్. ఎన్సిఎఫ్ 2005లో హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే. హోలిస్టిక్ డెవలప్మెంట్ సమగ్ర అభివృద్ధి అంటే. ఆప్షన్స్ శారీరక వికాసం మాత్రమే, మానసిక వికాసం మాత్రమే, శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక వికాసం, అలాగే అకాడమిక్ వికాసం. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ సి, శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక వికాసం. పిల్లవాడు చదువు మాత్రమే కాదు, మార్కులు మాత్రమే కాదు, పిల్లవాడు అన్ని వైపులా ఎదగాలి. అదే హోలిస్టిక్ డెవలప్మెంట్. దీన్నే సమగ్ర అభివృద్ధి అంటారు. అంటే శరీరం బలంగా ఉండాలి, ఆలోచనలు బాగా రావాలి, మనసు బాగుండాలి, ఇతరులతో కలిసిమెలిసి ఉండగలగాలి. ఇవన్నీ కలిసి ఎదిగితేనే పిల్లవాడు పూర్తిగా ఎదిగిన పిల్లాడవుతాడు. కాబట్టి ఆప్షన్ సి, శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక వికాసం అని అంటారు. ఓకే, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం తరగతి గది వాతావరణం ఎలా ఉండాలి? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం తరగతి గది వాతావరణం ఎలా ఉండాలి? ఆప్షన్స్ చూడండి. భయంతో నిండింది, క్రమశిక్షణ ప్రధానమైనది, స్నేహపూర్వక ప్రజాస్వామ్యాత్మకమైనది, నిశ్శబ్దంగా ఉండేది.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్నేహపూర్వక ప్రజాస్వామ్యాత్మకమైనది. పిల్లలు ప్రశ్న అడగాలి, తప్పు చేసినా భయపడకూడదు, ఉపాధ్యాయుడు స్నేహితుడిలా ఉండాలని అర్థం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005లో ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం ఎలా ఉండాలి? అధికారికంగా, దూరంగా, సహకారపూర్వకంగా మరియు నియంత్రణతో. ఇందులో సరైన సమాధానం సహకారపూర్వకంగా. ఉపాధ్యాయుడు బాస్ కాదు, గైడ్. నేను చెప్పిందే చేయాలి అని ఇలా చేయకూడదు. విద్యార్థితో సహకారపూర్వకంగా ఉండాలి. ఇదే ఎన్సిఎఫ్ 2005లో ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం ఉండాలని అర్థం. ఓకే, నెక్స్ట్ 7th బిట్. ఎన్సిఎఫ్ 2005లో పర్యావరణ విద్య ఎందుకు ముఖ్యమైంది? మార్కుల కోసం, సిలబస్ కోసం, సస్టైనబుల్ అభివృద్ధి అవగాహన కోసం మరియు ప్రాజెక్ట్ వర్క్ కోసం. ఇక్కడ సరైన సమాధానం సస్టైనబుల్ అభివృద్ధి అవగాహన కోసం. అంటే చెట్లు నరికితే ఏమవుతుంది, నీరు వృధా చేస్తే ఏమవుతుంది, ఇవి చిన్నప్పుడే నేర్పితే భవిష్యత్ సురక్షితం. మార్కుల కోసం కాదు, జీవితానికి అవసరం. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. మన జీవితం మొత్తం ప్రకృతిపైనే ఆధారపడి ఉంది. నీరు, గాలి, చెట్లు లేకుండా మనం ఒక్కరోజు కూడా ఉండలేము. అందుకే పిల్లలకు చిన్నప్పుడే ప్రకృతిని ఎలా కాపాడాలో నేర్పాలి అని ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. దీని అర్థం ఇది. ఓకే, నెక్స్ట్ 8th బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005లో కళల ప్రాముఖ్యత ఏమిటి? ఎన్సిఎఫ్ 2005లో కళల ప్రాముఖ్యత, ఆర్ట్ ఎడ్యుకేషన్. ఓకే, ఆప్షన్స్ చూడండి. వినోదం కోసం, టైంపాస్ కోసం, సృజనాత్మకత పెంపొందించడానికి మరియు పరీక్షల కోసం. ఓకే, ఇందులో సరైన సమాధానం ఆప్షన్ సి, సృజనాత్మకత పెంపొందించడానికి. డ్రాయింగ్, పాటలు, నాట్యం ఇవి టైంపాస్ కాదు, ఆలోచన శక్తి, భావ వ్యక్తీకరణ, కొత్తగా ఆలోచించే నైపుణ్యం. అందుకే ఎన్సిఎఫ్ 2005 ఆర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ 9th బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాల విద్య ఏ విలువలను పెంపొందించాలి? బిట్ మళ్ళీ చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాల విద్య ఏ విలువలను పెంపొందించాలి? పోటీ భావన, వ్యక్తిగత స్వార్థం, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం మరియు ర్యాంకులు. ఇందులో సరైన సమాధానం వచ్చేసి సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం. విద్యార్థి ఉద్యోగి మాత్రమే కాదు, మంచి పౌరుడు కావాలి. పాఠశాల నేర్పాల్సింది అందరూ సమానం, న్యాయం పాటించడం, ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించడం. ఇవి పాఠశాలలో నేర్పాల్సింది. ఓకే, 10th బిట్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్యమైన మార్పు ఏది? కొత్త పరీక్ష విధానం మాత్రమే, కొత్త పుస్తకాలు మాత్రమే, విద్యపై దృష్టికోణం మార్పు, సిలబస్ పెంపు. ఇందులో సరైన సమాధానం విద్యపై దృష్టికోణం మార్పు. పాత విధానం ఏంటి? ర్యాంకులు, మార్కులు. ఇవి పాత విధానం. అలాగే ఎన్సిఎఫ్ 2005 తర్వాత అర్థవంతమైన అభ్యాసం, జీవితానికి ఉపయోగపడే జ్ఞానం. ఇవన్నీ ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్యమైన మార్పులు. ఇదే విద్యపై దృష్టికోణం మార్పు అంటాము. ఓకే, ఎన్సిఎఫ్ 2005 మనకు కొత్త పుస్తకాలు కాదు, కొత్త ఆలోచనలను ఇచ్చింది. ఓకే, వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఈ బిట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.